నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రెజ్లింగ్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు వినేష్ ఫోగాట్ ప్రకటన. అనర్హతపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో సవాల్. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామ్యం పంచుకోండి. సీఎం రేవంత్ విజ్ఞప్తిపై ప్రపంచ బ్యాంకు సానుకూల స్పందన. మరో 36 పీఏసీఎస్లలో రుణమాఫీ అవకతవకల గుర్తింపు. అన్ని చోట్ల ఆడిటింగ్ నిర్వహించాలని సహకార శాఖ నిర్ణయం. కోల్కతా నుంచి హైదరాబాద్కి రైళ్లలో బంగ్లాదేశీయులు. నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసుల ముమ్మర తనిఖీలు. నేడు బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న యూనిస్. శాంతియుతంగా ముందడుగు వేద్దామని పిలుపు. తనపై అనర్హతను సవాల్ చేస్తూ రెజ్లర్ వినేష్ ఫోగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ కాస్ను ఆశ్రయించింది. తనకు రజత పతకమైనా ఇవ్వాలని అప్పీలులో వినేష్ కోరింది. బుధవారం జరిగిన ఫైనల్లో క్యూబా రెజ్లర్ యూస్నెలిస్ గజ్మాన్ లోపేజ్పై అమెరికన్ రెజ్లర్ సారా ఆన్ గెలుపొంది స్వర్ణ పతకాన్ని సాధించింది. లోపేజ్తో పాటు తనకు కూడా రజత పతకాన్నివ్వాలని వినేష్ అప్పీల్లో కోరింది. దీనిపై ఇవాళ కాస్ విచారణ చేసి తీర్పు ఇవ్వనుంది. ఒకవేళ తీర్పు వినేష్కు అనుకూలంగా వస్తే ఐఓసీ ఆమెకు సంయుక్తంగా రజత పతకం ఇవ్వాల్సి ఉంటుంది. అటు వినేష్ అనర్హత నేపథ్యంలో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ యూడబ్ల్యూడబ్ల్యూ అధ్యక్షుడు నెనాద్ లాలోవిక్ స్పందించారు. 100 గ్రాములు అధిక బరువు ఉన్న కారణంగా వినేష్ పై అనర్హత వేటుపడడం బాధాకరమని అన్నారు. వినేష్ రాత్రికి రాత్రే బరువు పెరిగిందని తెలిపారు. వినేష్ కోసం నిబంధనలు మార్చలేమన్నారు. ఏది ఏమైనా రూల్స్ ను గౌరవించాల్సిందేనని తెలిపారు. ఇందుకు వినేష్ మినహాయింపు కాదన్నారు. వినేష్ స్వల్ప తేడాతోనే అధిక బరువు ఉన్నప్పటికీ నిబంధనలు మార్చలేమని లాలోవిక్ స్పష్టం చేశారు. భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్ కు రిటైర్మెంట్ పలుకుతూ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసింది. కుస్తీ తనపై గెలిచిందని, కానీ తాను ఓడిపోయానని పేర్కొంది. మీ కళ, నా ధైర్యం విచ్ఛిన్నమైందని, తనకు ఇంకా పోరాడే బలం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. చివరగా రెజ్లింగ్ కు గుడ్ బై అంటూ వినేష్ ఫోగాట్ ట్వీట్ చేసింది. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ప్రపంచ బ్యాంకును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో పాటు పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం చర్చలు జరిపారు. జినూ వ్యాలీలో 400 కోట్లతో ఇంజెక్షన్ల తయారీ సంస్థ నెలకొల్పనున్నట్లు వివింట్ ఫార్మా ప్రకటించింది. ఫార్మా గ్లాస్ ట్యూబీ పరిశ్రమతో పాటు నూతన ఆవిష్కరణల అభివృద్ధి కోసం కార్నింగ్ ఇన్ కార్పొరేటెడ్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు ప్రపంచ బ్యాంకు సంసిద్దత వ్యక్తం చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు కలసికట్టుగా రోడ్ మ్యాప్ రూపొందించాలని నిర్ణయించారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, స్కిల్ యూనివర్సిటీ, సిటిజన్ హెల్త్ కేర్, హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణం, జీవనోపాధి, నైపుణ్యాల వృద్ధి, ఉద్యోగాలు, ఆర్థిక సుస్థిరత సహా పలు అంశాలపై చర్చించారు. తాము చేపట్టే ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన అమలు చేసి తీరుతామని, అన్నింటిలోనూ అత్యంత పారదర్శకత పాటిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రాంతాల వారీగా చేపట్టే ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు, వాటి అమలును వేగవంతం చేసేందుకు వివిధ విభాగాలకు చెందిన నిపుణుల బృందం ఏర్పాటు చేయాలనే ఆలోచనల్ని ప్రపంచ బ్యాంకు బృందంతో పంచుకున్నారు. రాష్ట్రంలో ఫార్మా గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కార్నింగ్ ఇన్ కార్పొరేటెడ్ సంస్థ ప్రకటించింది. ఔషధాల ప్యాకేజింగ్ కోసం ఉపయోగించే గ్లాస్ ట్యూబ్ల వాణిజ్య ఉత్పత్తి వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అమెరికాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమర్జింగ్ ఇన్నోవేషన్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోనాల్డ్ వెర్కీరన్ బృందం చర్చలు జరిపింది. పరిశ్రమల్లో సాంకేతిక ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వంతో కార్నింగ్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ రంగాల్లో పరిశోధన, అభివృద్ధి కోసం కార్నింగ్ కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సహకారంతో డాక్టర్ రెడ్డీస్ లారస్ ఫార్మా నిర్వహిస్తున్న ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ హబ్లోనూ కార్నింగ్ కంపెనీ భాగస్వామ్యం కానుంది.
ప్రముఖ ఫార్మా కంపెనీ వివింట్ ప్రతినిధుల బృందం సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపింది. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో సుమారు 1000 మందికి ఉద్యోగాలు కల్పించేలా 400 కోట్లతో ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వివింట్ ఫార్మా ప్రకటించింది. ఇప్పటికే జీనోమ్ వ్యాలీలో R&D కేంద్రం నిర్వహిస్తున్న వివింట్ ఫార్మా అక్కడే 5.5 ఎకరాల్లో ఇంజెక్షన్ల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్త ఆవిష్కరణల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, అవసరమైన రాయితీలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి దోహదపడే పెట్టుబడులను రాబట్టేలా అమెరికా పర్యటన సజావుగా సాగుతోందని పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. 10 ఏళ్లుగా రాష్ట్రం తరపున గ్లోబల్ లీడర్స్ తో ఒప్పందాల ప్రక్రియను పగడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. I have been doing this for the last 10 years and I'm thorough professional in all these things. So no meeting or no interaction will be put in the agenda without us doing absolutely thorough due diligence, and only when we are very sure that great outcomes will happen for the state. So there's no need, no cause for any such apprehension, any such worry. Our professionalism, our reputation is at stake, and we will never let anyone down with this. We have discussed about various projects which are going to be extremely beneficial to the state of Telangana. The first and foremost project that we had a discussion was on education and skilling and jobs. These are the most important challenges which the youth in the country in general and Telangana youth are facing. Honorable CM laid out his vision about the skilling university and other initiatives which the state has taken, and the World Bank is very, very keen to work with the government of Telangana on these initiatives. The second project that we had a detailed discussion was about urbanization and then coming out with the new cities and with net zero initiatives in these new urban areas. So the government initiatives were discussed in detail, and this nicely aligns with the plans which World Bank also has in these areas. So we look forward to working with the bank and posing them bankable proposals whereby there will be benefit to the people of Telangana and then there will be development of the state. అమెరికా పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో మరో 6 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరపనుంది. రాష్ట్రంలో కొత్తగా తీసుకురానున్న ఆర్ఓఆర్ చట్టం 2024 ముసాయిదాపై ఇవాళ అఖిలపక్ష భేటీ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి నేతృత్వంలో హైదరాబాద్లో సమావేశం జరగనుంది. ఆ సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం, తెలంగాణ జనసమితి పార్టీలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, రెవెన్యూ సంఘాలను ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందుంచిన ఆర్ఓఆర్ చట్టం ముసాయిదాపై అన్ని రాజకీయ పక్షాలు, ఇతర సంఘాల అభిప్రాయాలను తెలుసుకుని కోదండరెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. హైదరాబాద్ ఉస్మానియా గాంధీ ఆసుపత్రులలో నియామకాల కోసం వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ ఆదేశాల మేరకు 235 వైద్య నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. వీటిని వాక్-ఇన్ ఇంటర్వ్యూల రూపంలో నిర్వహిస్తారని మంత్రి తెలిపారు. ఈ నెల 9వ తేదీన గాంధీ, ఉస్మానియాలో ఇంటర్వ్యూలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. ఎంపికైన వారి ధ్రువపత్రాలను 12వ తేదీన పరిశీలించనున్నట్లు వెల్లడించారు. 13న అభ్యంతరాల స్వీకరణ, 14న ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపారు. ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం విడుదల చేసిన జీవో నెంబర్ 33 కారణంగా రాష్ట్రంలోని విద్యార్థులు స్థానికేతరులుగా మారే ప్రమాదం ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాకముందు 40% ఉద్యోగాలు స్థానికేతరులకు దక్కేవని, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ విద్యార్థులకు 95% దక్కేలా జీవో 124 తీసుకొచ్చామన్నారు. జూన్ 2తో రాష్ట్ర విభజన చట్టం కాలపరిమితి ముగిసినందున కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి అవకాశం ఉన్నప్పటికీ అసంబద్దంగా జీవో తెచ్చారన్నారు. స్థానికత నిర్ధారణకు ప్రభుత్వం ఉన్నతాధికారులతో సమగ్ర విధానం రూపొందించుకోవాలని సూచించారు.
ఎంబీబీఎస్ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియకు వైద్య ఆరోగ్య శాఖ ఏ నోటిఫికేషన్ అయితే ఇచ్చిందో మన తెలంగాణ విద్యార్థులకు భవిష్యత్ తరాలకు తీరని నష్టం చేసే విధంగా ఉంది. తెలంగాణ బిడ్డలు తెలంగాణకు స్థానికేతరులుగా మారే విధంగా ఉంది. ఒక డాక్టర్ కావాలని జీవితం అంతా తపన పడుతుంటారు. అలాంటి పిల్లల భవిష్యత్తుతో ఇలా రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది. బి కేటగిరీలో గతంలో రాష్ట్రమే కాదు దేశంలో నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ చదివే ప్రొవిజన్ ఉండేది. బి కేటగిరీ సీట్లలో కూడా తెలంగాణ పిల్లలకే అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పి జీవోను సవరించి తెలంగాణ పిల్లలు డాక్టర్లు కావడానికి ఆ రోజు మేము వెసులుబాటు కల్పించాం. అట్లా 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బి కేటగిరీలో కూడా లోకల్ రిజర్వేషన్ ఉండాలి, తెలంగాణ పిల్లలకి ఇవ్వాలని చెప్పి మేము తీసుకున్న నిర్ణయం వల్ల ఆ రోజు 1071 ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ పిల్లలకు దక్కినాయి. విద్యా ప్రవేశాల కోసం తెలంగాణలో ఏ రకంగా మనం స్థానికతను నిర్ణయిద్దాము అని ఒక క్లారిటీ ఉండాలన్నా వద్ద గవర్నమెంట్ తక్షణమే ఒక హై లెవెల్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఇప్పుడు మనం ఏ రకంగా మన పిల్లలకు మేలు చేయాలి అనే దాని మీద ఒక స్పష్టమైన విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఖమ్మం వరంగల్ రైల్వే అలైన్మెంట్ మార్చాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు. ఖమ్మం వరంగల్ జిల్లాల మీదుగా దక్షిణ మధ్య రైల్వే కొత్తగా ఏర్పాటు చేయనున్న రైలు మార్గాల్లోని అలైన్మెంట్లో మార్పులు చేయాలని రైలు నిలయంలో కోరారు. డోర్నకల్ నుంచి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయక్గూడెం మీదుగా సూర్యాపేట జిల్లా మోతే నుంచి గద్వాల వరకు ప్రతిపాదించిన నూతన రైల్వే మార్గం ఖమ్మం జిల్లాలోని తన నియోజకవర్గం పాలేరులోని 4 మండలాల మీదుగా ఈ రైల్వే మార్గం వెళ్తుందని, దీనివల్ల సాగు భూములను రైతులు కోల్పోవలసి వస్తుందన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా అలైన్మెంట్లో మార్పు చేసి మరో మార్గంలో రైల్వే లైన్ను ఏర్పాటు చేయాలన్నారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ను పరిగణలోకి తీసుకుని వరంగల్ నగర బైపాస్ రైల్వే లైన్ను నిర్మించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. పంటల రుణమాఫీ పథకంలో సహకార సంఘాల భాగోతం బట్టబయలవుతోంది. ఇప్పటికే 16 మంది కార్యదర్శులపై చర్యలు తీసుకున్న సహకార సంఘాల శాఖ మరో 36 పీఏసీఎస్లలో అర్హులైన రైతుల వివరాలు గల్లంతైనట్లు గుర్తించింది. ఇందులోని 105 మంది కార్యదర్శులపై చర్యలకు ఉపక్రమించింది. 2018 కన్నా ముందు రుణాలు తీసుకున్న రైతులు ఆందోళన చేపట్టగా టెస్కాప్ దీనిపై విచారణ జరిపింది. ఈ అక్రమాలకు పాల్పడిన వారు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వానికి తప్పుడు వివరాలను సమర్పించినట్లు టెస్కాప్ గుర్తించింది. డీసీసీబీ సహకార సంఘాల్లో అక్రమాల కారణంగా దాదాపు 2 లక్షల మంది రైతులు రుణమాఫీకి నోచుకోలేదని వెల్లడైంది. రుణమాఫీ ప్రక్రియ ముగిసిన అనంతరం అన్ని సంఘాల్లో ఆడిటింగ్ నిర్వహించాలని సహకార శాఖ నిర్ణయించింది. ఇప్పటికే మంత్రి తుమ్మల సైతం పీఏసీఎస్ అక్రమాలను వెలికితీయాలని అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టుతో పాటు తాము పలు ఆదేశాలు జారీ చేస్తున్నా అటవీ నేరాలు తగ్గడం లేదని, తద్వారా అటవీ ప్రాంతం తగ్గిపోతుందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రాజ్యాంగం ప్రకారం మెరుగైన జీవనానికి పర్యావరణ సమతుల్యత అవసరమని, ఇందుకు అటవీ ప్రాంతంలోని వనరులను పరిరక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పోడు వ్యవసాయం పేరిట కొంత అటవీ ప్రాంతం ఆక్రమణలు, మరికొంతమంది పెద్దల ప్రాజెక్టుల పేరిట కంపెనీలు అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఇకపై అటవీ నేరాలకు పాల్పడి చెట్లను నరికివేయడం, దుక్కి చేయడం ద్వారా ధ్వంసమైన అటవీ ప్రాంతంలో తగిన రీతిలో మొక్కలు పెంచాల్సి ఉందని హైకోర్టు ఆదేశించింది. అటవీ శాఖ సీజ్ చేసిన ట్రాక్టర్ను విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ మంచిర్యాల జిల్లా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యవసాయదారు మల్లేష్ కుష్నేపల్లి రేంజ్లోని లింగాల సెక్షన్లో ట్రాక్టర్ ద్వారా 2 ఎకరాల మేర అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేశారన్న ఆరోపణపై అటవీ సెక్షన్ అధికారి కేసు నమోదు చేశారు. పంచనామా నిర్వహించాక ట్రాక్టర్ సీజ్ చేసి బెల్లంపల్లి మొదటి తరగతి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో అప్పగించారు. ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్ తరచూ నేరాలకు పాల్పడుతుంటారని, అటవీ భూమి ఆక్రమణకి పథకం వేస్తుంటారన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ధ్వంసమైన అటవీ ప్రాంతంలోని 2 ఎకరాల్లో ఎకరానికి 100 చొప్పున 200 మొక్కలు నాటాలని పిటిషనర్ను ఆదేశించింది. ఈ ఉత్తర్వుల అమలుపై నివేదిక సమర్పించాలని అటవీ శాఖ అధికారులను ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ 6కి వాయిదా వేశారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో బుగ్గవాగు పొంగి వంతెనపై నుంచి ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాలపల్లి పాఠశాలలోకి వరద నీరు చేరడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. పలుగు, పారా చేతబూని విద్యార్థులే నీటిని బయటకు పంపే ప్రయత్నాలు చేశారు. ములుగు జిల్లా వాజేడు మండలం పూసూరు అంగన్వాడీ కేంద్రంలోకి భారీగా వరద నీరు చేరడంతో ఆహార పదార్థాలు పూర్తిగా జలమయమయ్యాయి.
గోట్ లైఫ్ సినిమాను తలపించే ఘటన నిర్మల్ జిల్లాకు చెందిన వ్యక్తికి ఎదురైంది. ముథోల్ మండల రువ్వి గ్రామానికి చెందిన రాథోడ్ నాందేవ్ అనే వ్యక్తి 10 నెలల కింద బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లాడు. క్లీనింగ్ అని ఏజెంట్ చెప్పినా అక్కడికి వెళ్లాక ఒంటెల కాపరిగా పనిలో పెట్టారు. ఎడారిలో చిక్కుకున్నానని కాపాడాలంటూ ఏడుస్తూ నాందేవ్ పంపిన వీడియో వైరల్గా మారింది. యజమాని చిత్రహింసలు పెడుతున్నాడంటూ కన్నీరు మున్నీరవుతున్నాడు. అక్కడే ఉంటే బతకలేనని నాందేవ్ అంటున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి నాందేవ్ను తిరిగి రప్పించాలని వేడుకుంటున్నారు. నాకు ఏజెంట్ బాగా మోసం చేసిండు సార్. సౌదీ ఎడారిలో వదిలేసాడు సార్. ఇగో సార్ పని చెప్పింది ఒకటి చేసింది ఒకటి అయింది సార్. దయచేయండి సార్, నన్ను కాపాడండి సార్. 50-60 డిగ్రీల ఎండ ఉన్నది సార్. మా కపిలు మరి ఘోరంగా చిత్రంగా బాధ పెడుతున్నాడు సార్. 20 రోజులు అయింది సార్. ఈ ఎండకు మొత్తం నీళ్ళు తాగితే నీళ్ళు వెళ్ళిపోతున్నాయి సార్. నన్ను హాస్పిటల్ కొండపోవాలంటే నన్ను కొండపోతలేడు సార్, కేర్ చేస్తలేడు సార్. దయచేయండి సార్, మీ దండం పెడతాను సార్. సీఎం రేవంత్ రెడ్డి సార్ కాపాడండి సార్. ప్రభుత్వం నుంచి సార్ దండం పెడతానండి సార్. లేకపోతే సార్ నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను సార్. నన్ను బతకలేను సార్. దయచేయండి సార్, ఎవరైనా కాపాడండి సార్. ఏజెంట్ కినింగ్ అనేది తోలుకుపోయిండు సార్. కినింగ్ లేదు ఏం లేదు, అడవిలో ఉన్నాడు. ఒంటెలు కాయాలి. జ్వరం వస్తుంది, పట్టించుకోవట్లేదు, ఏం లేదు అసలు. సార్ నాకు చూపెట్టండి అంటే నేను ఏం చూపెట్టాలని దనక కొడుతున్నారట. మొన్న మా బిడ్డ పెళ్లి చేసినాము, బాకీ ఉన్నదని అటే ఉంటే ఇక ఇట్లా చేస్తున్నారు మాకు. ఎవరైనా కాపాడితే పోకుంటది. అన్నం లేకుండా ఏంటంటే ఎండ నేను వచ్చాను బతుకున్నాను. రోజు ఏడుస్తున్నాడు. మంచిగా మాట్లాడుకొని నేను బతకలేను అంటున్నారు. ఒక టాబ్లెట్ ఇచ్చిన వాళ్ళు లేరు. మేము ఊళ్ళో లేము, అడిలో అది రోజు ఫోన్ చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఆడ అడవిలో ఉన్నట మళ్ళీ ఏం వీలేదు. ఇక్కడ నాకు ఇక్కడ పోదామంటే పోరాకుంటుంది చిన్న పరిస్థితి. ఇటు వెళ్ళాలంటే రాకుంటుంది. ఇట్లా నెత్తి నాకు చంపిస్తారేమో ఇక్కడ అన్న భయం ఉన్నది నాకు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నా చేసి ఇక్కడ దయచేసి మాకు మన ఊరికి పంపించండి. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా కొంచెం దయచేసి మా అక్కడ ఇట్లా చేసి మా తమ్ముడికి ఇక్కడ పంపించండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కిడ్నాప్కు గురైన 5 ఏళ్ల బాలికను రైల్వే పోలీసులు కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు. జగద్గిరి గుట్టకు చెందిన జావిక్, గేనియా బేగం దంపతులు తమ 2 కుమార్తెలతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చారు. చిన్నారులకు భోజనం తీసుకురావడం కోసం తల్లి రైల్వే స్టేషన్ బయటకు వెళ్లింది. చిన్న కుమార్తెని రైల్వే స్టేషన్లో కూర్చోబెట్టి వెళ్లగా గుర్తు తెలియని దుండగుడు బాలికకు మాయమాటలు చెప్పి అపహరించుకుని తీసుకెళ్లాడు. రైల్వే స్టేషన్లోకి తిరిగి వచ్చిన బాలిక తల్లి కుమార్తె కనిపించకపోవడంతో వెంటనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చేపట్టిన రైల్వే పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా మెహదీపట్నంలో చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. చిన్నారులు కుక్కల బారిన పడకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరీంనగర్లో మాత్రం రోజురోజుకు కుక్క కాటు బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరీంనగర్ విద్యానగర్లో 2 ఏళ్ల హరిచరణ్ మరొకరితో కలిసి ఫుట్పాత్పై ఆడుకుంటున్నాడు. అటుగా వచ్చిన కుక్క హరిచరణ్పై దాడి చేసింది. భయాందోళనకు గురై కేకలు పెట్టడంతో అక్కడున్న వారంతా కుక్కలను తరిమి చిన్నారిని కాపాడారు. ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుక్క దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. సోదరి దగ్గరికి వెళ్లేందుకు ఓ వ్యక్తి అంబులెన్స్ ను చోరీ చేశాడు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామానికి చెందిన అశోక్ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నిలిపిన ఓ ప్రైవేటు అంబులెన్స్ ను చోరీ చేశాడు. రాజీవ్ రహదారిపై వెళ్తుండగా దుద్దెడ టోల్గేట్ సమీపంలో అంబులెన్స్ ప్రమాదానికి గురైంది. విషయం తెలుసుకున్న పోలీసులు అంబులెన్స్ లో ఉన్న అశోక్ ను విచారించగా తన అక్క వద్దకు వెళ్లేందుకు చోరీకి పాల్పడినట్టు వెల్లడించాడు. సిద్దిపేట 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏ ఊరు మీది? ఏ మండలం?
శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు నవ్యావిష్కరణలకు కృషి చేసే వారి కోసం కేంద్రం ఈ ఏడాది నుంచి కొత్తగా ప్రారంభించిన విజ్ఞాన్ అవార్డులకు పలువురు ప్రముఖులు ఎంపికయ్యారు. జీవ రసాయన శాస్త్రవేత్త గోవిందరాజన్ పద్మనాభన్కు తొలి విజ్ఞాన్ రత్న పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. 33 మంది రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలను, ఇంకో 13 మంది విజ్ఞాన్ శ్రీ పురస్కారాలను అందుకోనున్నారు. విజ్ఞాన్ టీమ్ అవార్డులను చంద్రయాన్ 3 బృందం సొంతం చేసుకోనుంది. ఈ నెల 23న ఈ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు ప్రదానం చేస్తారు. బంగ్లాదేశ్ ప్రజలు హింసకు దూరంగా ఉంటూ శాంతియుతంగా ముందడుగు వేయాలని తాత్కాలిక ప్రభుత్వం సారథి నోబెల్ శాంతి పురస్కార గ్రహీత యూనస్ పిలుపునిచ్చారు. ఎలాంటి పొరపాట్లతో విజయాన్ని చేజార్చుకోవద్దని హితవు పలికారు. పారిస్లో ఉంటున్న ఆయన ఇవాళ ఢాకా వెళ్లి నూతన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రభుత్వ సలహా మండలిలో 15 మందికి చోటు దక్కనుంది. గృహ నిర్బంధం నుంచి విడుదలైన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అధ్యక్షురాలు ఖలీదా జియా తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విధ్వంసం, ప్రతీకారాలకు బదులు శాంతి ద్వారా దేశాన్ని మళ్లీ నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. తన తల్లి ఏ దేశాన్ని ఆశ్రయం కోరలేదని షేక్ హసీనా కుమారుడు సాదిజ్ వాజెద్ జోయ్ పేర్కొన్నారు. కొద్ది రోజుల పాటు ఆమె భారత్లోనే ఉంటారని చెప్పారు. శ్రీలంకను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి ప్రజాగ్రహం కారణంగా పదవి నుంచి తప్పుకున్న రాజపక్స కుటుంబం మరోసారి తెరపైకి వచ్చింది. దేశాధ్యక్ష ఎన్నికల్లో ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి పోటీ చేయనున్నారు. ఎస్ఎల్పీపీ తరపున నమల్ రాజపక్స అభ్యర్థిత్వం ఖరారు చేశారు. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సాగర కరిమియావసం తెలిపారు. తొలుత ఎస్ఎల్పీపీ నుంచి వ్యాపారవేత్త దమ్మిక పెరేరాను బరిలో దించాలని భావించారు. కానీ వ్యక్తిగత కారణాలతో ఆయన పోటీకి విముఖత వ్యక్తం చేయడంతో మహిందా రాజపక్స కుమారుడు నమల్ పేరు ప్రకటించారు. ప్రస్తుత అధ్యక్షుడు విక్రమసింఘే, ప్రతిపక్ష నేత సజితా ప్రేమదాస, జీవీపీ నేత అరుణకుమార దిశానాయకే మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. రాజపక్స కుటుంబమే 2022 జూలైలో విక్రమసింఘేకు అధికారం దక్కేలా సహకరించింది. కాలిఫోర్నియాలోని తెహమా కౌంటీలో మరోసారి కార్చిచ్చు విజృంభించింది. పరిసర ప్రాంతాల్లోని అడవులు దావాగ్ని ధాటికి బూడిదగా మారుతున్నాయి. 12 గంటల వ్యవధిలో సుమారు 53 చదరపు కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించినట్లు అధికారులు అంచనా వేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. హెలికాప్టర్లు, విమానాల సాయంతో అగ్నికీలల్ని చల్లార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాలిఫోర్నియాలో కార్చిచ్చు రాజుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 1676 చదరపు కిలోమీటర్లు కాలిపోగా 640 నిర్మాణాలు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. Looks like they're trying to cover that in. మధ్యప్రదేశ్లోని ఛతర్పురాలో హరిగోపాల్ ప్రాగి అనే ఓ వృక్ష ప్రేమికుడు తన ఇంట్లో పెరిగిన మామిడి చెట్టును కాపాడుకున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. 20 ఏళ్ల క్రితం 3వ తరగతి చదువుతున్నప్పుడు మామిడి మొక్కను తీసుకొచ్చిన హరి ఇంట్లో నాటాడు. అది నాటినప్పటి నుంచి ఇంటిని 3 సార్లు సవరించారు. చివరిసారిగా పునర్నిర్మాణం జరపాల్సి వచ్చినప్పుడు ఇంటిని ఆ చెట్టు ఉన్న ప్రదేశంలో కట్టాల్సి వచ్చింది. అయితే దాన్ని కొట్టేయడానికి హరిగోపాల్తో పాటు కుటుంబ సభ్యులకు మనసు ఒప్పలేదు. దీంతో ఆ చెట్టును అలాగే ఉంచి చుట్టూరా ఇంటి నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం హాలు నడి మధ్యలో ఆ మాను దర్జాగా నిలబడి ఉంటుంది. తీయని పండ్లను ఇచ్చే ఆ చెట్టు అంటే తమకు చాలా ఇష్టమని, అందుకే దాన్ని తొలగించలేదని హరి తెలిపారు.